గౌలిగూడ చమాన్ నుంచి కాసేపట్లో హనుమాన్ శోభయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పుడే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పోలీస్ శాఖనే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఈ ర్యాలీని విజయవంతంగా ముందుకు సాగించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మందిగా హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొంటారు. లక్షలాది మంది ఈరోజు ఈ ర్యాలీ కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి అందరికీ ఏ అసౌకర్యం కలగకుండా ఈ వేసవి ఎండలో కూడా ఇబ్బందికి గురవ్వకుండా వాటర్, మిల్క్ లాంటి సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో బజరంగ దళ్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హనుమాన్ జయంతి ఈ ఏడాది ఎలా జరగబోతా ఉంది? ఈ సంవత్సరం అయితే చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈసారి యువకులు, మహిళలు కూడా ఏమంటే కుటుంబ పరంగా చాలా పెద్ద ఎత్తున ఈసారి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, మిగతా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని రకాల సహకరిస్తున్నారు. పెద్ద ఎత్తున సంఖ్య ఈసారి బ్రహ్మాండమైన సంఖ్య ఉంటుంది. బ్రహ్మాండమైన కార్యక్రమం ఈసారి. ప్రతిసారి డీజే పంచాయతీ అయిపోయింది, ఏ డీజే పెడదామని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హనుమాన్ శోభయాత్రలో డీజేకి అనుమతి ఉందా లేదా? వారు డీజేకి అనుమతి ఇచ్చినా ఏకున్నా మా కార్యక్రమం నడుస్తుంది. ఖచ్చితంగా ర్యాలీలో డీజే ఉంటుంది. అది ఎప్పుడంటే ముస్లిమ్స్ పెడతారు, ములాదీం నప్పి పెడతారు, అప్పుడు ఎన్ని డీజేలు ఉంటాయి. వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఎన్ని డీజేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి వాళ్ళకి లేని రూల్స్ మాకెందుకు ఉంటాయి? ఒకవేళ కేసులు పెడతామంటే ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయని చూసి వాళ్ళ పని కేసులు పెట్టాలి. కాబట్టి అంటే మేమేమంటే దైవ కార్యక్రమం, ఇది భక్తి, ఒక రామభక్తితో జరిగే కార్యక్రమం, హనుమంతుడి యొక్క భక్తి. కాబట్టి బ్రహ్మాండంగా ఏమంటే అందరూ సంతోషపడే విధంగా సౌండ్ ఉంటుంది. ఆ విధంగా మన యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ప్రతిసారి హిందూ పండుగలు రాగానే కొత్త ఆంక్షలు అమలు చేస్తుంది ప్రభుత్వం? మిగతా సందర్భంలో చట్టాలు గుర్తురావు, ముస్లిం సమయం లోపల చట్టాలు గుర్తురావు, వేరే రాజకీయ పండుగల చట్టాలు గుర్తురావు. ఓన్లీ హిందూ పండుగలు అంటే వీళ్ళు చట్టాలు గుర్తొస్తాయి. మళ్ళీ పనిచేసే అధికారులు అందరూ హిందువులే. కానీ మేము హిందుత్వం గురించి, ధర్మం గురించి ఒక సిస్టమేటిక్గా ఒక నిబంధనతో కట్టుబడి ఉంటాము. వీళ్ళు చాలా సిస్టమేటిక్ సంస్థలని చెప్పి కూడా వాళ్ళకి తెలిసినా వాళ్ళు మమ్మల్ని మేము సెన్షన్ ఉంటాయి కాబట్టి మమ్మల్ని వేధిస్తారు. అదే వేరే వాళ్ళు ఏమంటే రాక్షసులుగా ఉంటారు, చాలా క్రిమినల్గా ఉంటారు, రకరకాలుగా పనిచేస్తారు, వాళ్ళకి భయపడతారు, వీళ్ళు మమ్మల్ని వేధిస్తారు. కాబట్టి అధికారులు ఏమంటే ఆలోచించాలి, మంచి మనసుతోటి, మంచి వృత్తితో మాకు అన్ని రకాలు సహకరిస్తే మేము వాళ్ళకి సహకరిస్తాం. మీ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా అవుతుంది, చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. హిందూ పండుగలకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందా? ఇది ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అది చెండాలంగా ఉండే, అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ఇంతకుముందు 4-5 years నుంచి మా భజన కార్యకర్తలపై రకరకాల కేసులు పెట్టారు, ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఆ రోజు ముస్లిం గురించి ఆ యొక్క ప్రభుత్వం బతికింది. ఎంఐఎం పార్టీలో ఆ యొక్క ప్రభుత్వం కూడా కీలకంగా వివరించింది, ఇందులో పైన రకరకాల కేసులు పెట్టి వేధించింది. ఇవాళ ఉన్న గవర్నమెంట్ పెద్ద తేడా లేదు, ఇది వాళ్ళకన్నా ఇంకెక్కువ బ్రహ్మాండంగా పనిచేస్తారు. వీళ్ళు ముస్లింలకు అనుకూలంగా వివరిస్తారు, ఎంఐఎం పార్టీ తొత్తులుగా వివరిస్తారు, హిందువులను వీలుగా వేధిస్తారు. వీళ్ళ వల్ల పెద్ద తేడా లేదు. ఆ ప్రభుత్వం వచ్చి అదే బాధ ఉన్నది, ఈ ప్రభుత్వం వచ్చి ఇదే బాధ ఉంది. ఆ ప్రభుత్వంలో మార్పులు లేవు, ఎప్పటికీ హిందువులకు వేధించడమే జరుగుతుంది. మొన్న శ్రీరాముడి శోభయాత్రలో రాజాసింగ్ డ్రోన్ ఎగరేసినందుకు, రాజాసింగ్ ర్యాలీ తీసినందుకు 3 కేసులు నమోదు చేశారు. అవును, సిపిఆర్ అని చెప్పారు, మేము కేసులు పెట్టినాము. మీరు ఏమంటే పర్మిషన్ ఏమంటే మేము చేసే దైవ కార్యక్రమం, అదేమో దుంకులాడాలు, కొట్లాడాలు, పీకాడాలు ఏముండయి. ఒక మంచి శోభయాత్ర చాలా సంవత్సరం చేయమంటే ఒక సిన్సియర్గా చేస్తున్నాము, ఒక సిస్టమేటిక్ చేస్తున్నాం. కాబట్టి మేము ఎప్పుడు ఎలా జరిపించామో ఈ సంవత్సరం కదా ఆ విధంగా జరిపిస్తాము. మీరు కోఆపరేట్ అంటే వారు మాకు కోఆపరేషన్ చెప్పారు, చాలా బాగా చేశారు. ఈసారి వారు ఏమంటే మరీ సపరేట్ ఏమంటే ఒక ఓపెన్ టాప్ జీప్ లోపల రూట్ మొత్తం చూడడం జరిగింది. డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి మీరు ఇది చేయండి, ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కోఆపరేషన్ చాలా బాగా ఉంది. కాబట్టి మా కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది, ఎలాంటి డౌట్స్ లేవు, వాళ్ళగా బాగా సహకరిస్తున్నారు. హనుమాన్ శోభయాత్ర రూట్ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకుంటుంది? మొదట ఏమంటే గౌలిగూడ రామ మందిరంలో ఇప్పుడు లోపల యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞ కార్యక్రమం నుంచి ఏమంటే కోటి వెళ్తుంది, ఆంధ్ర బ్యాంకు నుంచి సుల్తాన్ బజార్ వెళ్తుంది, వీర సావర్కర్ స్టార్చి నారాయణగూడ చిక్కడపల్లి నుంచి, తర్వాత సికింద్రాబాద్ రూట్లో అంటే బైబుల్ హౌజు, తర్వాత బన్సిలాల్పేట నుంచి ఏమంటే బైబిల్ హౌజ్ వెళ్తుంది. ఆ తర్వాత ఏమంటే మామూలుగా మాంకాల్ టెంపుల్, తర్వాత బాట వెళ్ళిన తర్వాత సీదా ఏంటంటే తాడ్బండ్ హనుమాన్ మందిరం వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ యొక్క యాత్రలో ఉంటారు. చాలా బ్రహ్మాండమైన యాత్ర. మొత్తం హిందుత్వం అంటే ఎక్కడ అంటే యాత్రను చూస్తే అర్థమవుతుంది. ఈ యాత్రకి ఏమంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువకులు వస్తున్నారు, పెద్ద మనుషులు వస్తున్నారు. జిల్లా స్టేట్లకు సంబంధించిన అనేక గ్రామాల నుంచి అనేక మంది యువకులు కూడా ఈ యాత్రలో పాల్గొనాలి, బజరంగకు సంబంధించిన వీర హనుమాన్ యాత్ర మేము పాల్గొనాలి అనే ఆలోచన చాలా మంది వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఈ యాత్ర కొనసాగుతుంది. ఎవరెవరు పీఠాధిపతులు, స్వామీజీలు, బీజేపీ పార్టీ నాయకులు, విహెచ్పి, బజరంగ దళ్ ఎవరైనా పార్టిసిపేట్ అవుతున్నారా? బజరంగ దళ్, విహెచ్పి, హిందూ సంబంధించిన యువకులు అందరూ వస్తారు. వీరికి ఏమంటే మన అయోధ్యకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి స్వామీజీ వారు వచ్చారు, ఇక్కడ వారు
వారితో పాటు ఏమంటే పార్టీ వాళ్ళు వస్తారు, అనేక పార్టీ వాళ్ళు వస్తారు, ఇక్కడ గౌలిగడకు సంబంధించిన వేరే వేరే పార్టీ వాళ్ళు వస్తారు, యాత్ర పూజలో వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఏం సంబంధం లేదు. హిందుత్వాన్ని నమ్మిన వాళ్ళు, హిందుత్వం ఆలోచించిన వాళ్ళు, బజరంగ యాత్రకు వచ్చే వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొవచ్చు, ఎవరైనా వచ్చి పోతారు, పూజ చేసిపోతారు. హిందూ పరంగా ఏ సమావేశాలు ఏ ర్యాలీలు తీసినా ఇతర మతాలని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల సిటీలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు హనుమాన్ ర్యాలీలో అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా యువకులకు ఏం మెసేజ్ ఇస్తారు? మా యువకులు ఎలాంటి కాంట్రవర్షియల్ మాట్లాడరు. ఎందుకంటే మాది హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే ఒక యాత్ర, హిందూ సమాజాన్ని అందరు కలిపే ఒక యాత్ర, అంటే హిందువుల శక్తి ఏంటిదో సమాజానికి చూపించే ఒక యాత్ర. రాముడిని సంబంధించిన కీర్తనలతోటి, హనుమంతుడికి సంబంధించిన కీర్తనలతోటి ఒక దేశభక్తిని, ఒక దైవభక్తిని కలిగించే ఒక యాత్ర. కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం, మా ధర్మం గురించి చెప్తాం, మా సిస్టమ్ గురించి చెప్తాం, మా ఆలోచన గురించి మేము మాట్లాడతాం. దేశం బాగుండాలి, సమాజాన్ని బాగుండాలి, రాముడు ఇట్లాంటి వాడు, హనుమంతుడు ఇట్లాంటి వాళ్ళు, మన దేశానికి అనేక మంది అనేక రకాల త్యాగాలు చేస్తే మనం వాళ్ళు ఇంత బాగున్నాం. కాబట్టి వాళ్ళ మర్చిపోరాదని చెప్పేసి అందరూ సందేశిస్తాం. కానీ ఎవరు తిట్టవలసిన కర్మ మాకేం అవసరం, ఎవరి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి మాకు అవసరం లేదు. డీజేకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మీరు డీజే ఏర్పాటు చేస్తే ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే? ఇగో కొద్దిసేపు అయినాక కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళు మాకు అన్ని రకాలు సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. మాకు ప్రతిసారి కూడా సహకరించారు, ఈసారి కూడా సహకరిస్తారు. మమ్మల్ని అన్ని రకాల వాళ్ళు సహకరించి ముందుకు పంపిస్తారు. వాళ్ళు అలాంటి ఆలోచన వాళ్ళకి ఏం లేదు. మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఏం పని చేయట్లేదు, వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏం పని చేయరు. ఇది మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళు మాకు అన్ని రకాల సహకరిస్తారు. ఆ విధంగా వాళ్ళ కోఆపరేషన్ తోటి మా కార్యక్రమం విజయవంతం చేస్తారు. విహెచ్పి బజరంగ్ దళ్ మాత్రం బలంగా చెబుతా ఉంది ఈసారి జరగబోయేటువంటి హనుమాన్ శోభయాత్ర విజయవంతంగా జరగబోతా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా మేము తప్పనిసరిగా ఈ యాత్రని విజయవంతం చేసి తీరుతామంటూ మాత్రం సుభాష్ చంద్ర అంటున్నాడు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.